మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ రాజపూజం, ఆదాయం, అవమానంతో పాటు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందో ఒక్కసారి గురుగారితో మాట్లాడు. కన్యా రాశి అంటే మనం చూస్తుంటాంగా బాలారిష్టంలో ఉన్నట్టుగా 16 ఏళ్ళ కన్యగా మనకు ఒక రూపాన్ని చూపడం జరుగుతుంది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ స్థానంలో బృహస్పతి ఉన్నాడమ్మా. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అష్టమ స్థానంలో బృహస్పతి ఉన్నా కానీ, శనేశ్వరుడు ఉన్నా కానీ కొన్ని రకాల బాధలు ఉంటాయి. కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపం చేసుకోవడం, మరియు దత్తాత్రేయ స్వామివారికి ఆరాధన చేయడం, మరియు కులదైవమైనటువంటి శివారాధన కానీ, గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం కానీ, దానివల్ల బృహస్పతికి సంబంధించినటువంటి బాధలు తొలగిపోయి వారికి ఆర్థికపరమైనటువంటి వచ్చే చిక్కులను ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. అలాగే అష్టమ స్థానంలో శనేశ్వరుడు మనకు కనబడుతున్నారు. వారికి బాలారిష్టములు అంటారు. అలాగే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని బాధల వల్ల కొన్ని రకాల ప్రమాదాలు జరిగే అవకాశాలు కనబడ్డా కానీ వారు ఆలోచనతోటి ముందు అడుగు వేస్తూ వారు ఈ కార్యక్రమంలో వారు ఆ సింధూర పూజ అర్చన చేయడం, గణపతికి సంబంధించిన ఆరాధన చేయడం వల్ల ఈ బాధలు సంవత్సరము తొలగే అవకాశం మనకు కనబడుతుందమ్మా. అలాగే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ₹5 ఆదాయం అయితే ₹5 ఖర్చు. అలాగే రాజ్యపూజ్యము 5 అయితే 2 అవమానించేవారు ఈ సంవత్సరం మనకు కనబడుతుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచన చేయడం.